జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్ చేసిన మావిగన్పై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోందని, అమరావతి చుట్టూ జరుగుతున్న అవినీతి బట్టబయలవుతుందన్న భయంతోనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈరోజు గతంలో ఏం చేశారు, ఈరోజు ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చీకొడుతున్నారు కోటాను పాలన అనేటువంటిది గమనించిన తర్వాత మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాజకీయంగా ఎదుర్కోలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము. కాబట్టి వ్యక్తిగత దాడులకు పూనుకుంటామన్నట్టుగా మీరు ప్రవర్తించడం, మీకు ప్రజా సమస్యల గురించి కానీ, అభివృద్ధిని గురించి కానీ, పరిపాలన గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి స్థాయి లేదు. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి అమరావతి అవినీతి, మీకున్నటువంటి అవినీతి దోపిడీ అరాచకాల నుంచి, అమరావతి దోపిడీ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు మా మీద వ్యక్తిగత దోషణలకు దిగితే దాని మీద కాలయాపన చేసి ఏదో ఒక విధంగా దాని మీద మాట్లాడుకుంటూ పోదామని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకుంటారు.